దర్శిత్ గారు చెప్పండి. ఏదైతే నిన్న ఎమ్మెల్సీలో జరిగిన వ్యవహారం ఈ రోజు కూడా అదే దాని మీద చర్చ నడుస్తుంది తిరుపతి రోడ్డు వ్యవహారం మీద. దాంట్లో అచ్చెన్నాయుడు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మతం ఏంటి ఆయన అనేది దాని మీద మాట్లాడి తిరుపతి రోడ్డు వ్యవహారం మీద మాట్లాడినప్పుడు వాళ్ళ సభ్యులు కొంతమంది వచ్చి బాహాబాహి దిగడం నిన్న జరిగింది. వాళ్ళు కూడా దాని మీద నడుస్తుంది. దాన్ని ఎలా చూడుతుంటారు? అసలు ఎందుకు ఇంత ఇష్యూ అవ్వాల్సిన అవసరం తిరుపతి రోడ్డు వ్యవహారం మీద మాట్లాడడానికి అడిగిన వ్యక్తులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాస్ట్ పరంగా అడిగేపటికి ఎందుకని ఇంత రచ్చ చేయాల్సి వచ్చిందంటారు? ఇక్కడ అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది ప్రజలు ఎవరు కూడా తప్పు పట్టట్లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అని చెప్పి ఆయన మెడలో ఆయన ఒక శిలువ ధరిస్తారని చెప్పి ఆయనే అనేక సందర్భాల్లో బహిరంగంగా వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఏంటంటే మీరు ఏ మతాన్నైనా గౌరవించండి, కానీ తిరుమల వెళ్ళినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్నప్పుడు హిందూ మతాన్ని గౌరవించండి అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్పే ప్రయత్నం చేశారు. మరి దానికి ఎక్కడ దొరికిపోతామని చెప్పి భయపడినటువంటి వైసీపీ ఎమ్మెల్సీలంతా మూకుమ్మడిగా దాడి చేయడం అనేది నిజంగా కొంతవరకు బాధాకరం. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం, వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతానని. మరి అటువంటి దానికి వెళ్తాం ఎందుకు తిరుమల? అంటే నిన్నగా మొన్న కూడా ఈయన యాగాలు చేసిన పరిస్థితి. మరి నమ్మకం లేనాడు ఎందుకు చేస్తున్నారంటారు ఇలాంటి పనులు? అంటే గతంలో ఎప్పుడు చేయనటువంటి యాగాలు ఇప్పుడు చేస్తూ ఉన్నారంటే ఇది కేవలం మీడియా కోసం, లేదంటే ప్రజలకి చూపించుకోవడానికి కోసం, లేదంటే ఒక వర్గానికే వీళ్ళు పరిమితం అయిపోతూ ఉన్నారు కాబట్టి కాదు అని చెప్పుకునేటటువంటి ఒక ప్రచారంలోనే భాగంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా అభిమానం లేదా గౌరవం ఉంటే మొదటి నుంచి చేయాలి కదా. ఇక్కడ ఇంకోటి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా టీటీడీ పట్ల కానివ్వండి, లేదంటే హిందువుల మనోభావాల పట్ల కానివ్వండి అనుచితంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. అది నిజంగా చాలామందికి బాధ కలిగింది. అచ్చెన్నాయుడు గారు దాన్ని వ్యక్తపరిచారు, అంతమించి దాంట్లో ఏం లేదు. అంటే ఇక్కడ గవర్నమెంట్ తప్పించి పారిపోతుందని తిరుపతి లడ్డు వ్యవహారం మీద మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు లడ్డు మీద కంటిన్యూ చేయకుండా ఇలా ఒక వ్యాఖ్య చేసిన దాన్ని పట్టుకుని ఎందుకు ఇలా ఆడుతున్నారంటారు? అంటే ఇక్కడ ఒకటి స్పష్టంగా ఒకటి మనకు కనబడతా ఉంది ఏంటంటే సిబిఐ సిట్ రిపోర్ట్ ద్వారా తిరుమల లడ్డూలో అడల్ట్రేషన్ అంటే కల్తీ జరిగింది, దాంట్లో ఉన్నటువంటి నెయ్యి అసలు నెయ్యే కాదు, అది పూర్తి రసాయనాలతో చేశారని చెప్పి రిపోర్టు స్పష్టంగా ఇవ్వటం జరిగింది. మరి ఆ రిపోర్ట్ను కూడా నిన్న వైసీపీ ఎమ్మెల్సీలు తప్పుపట్టడం, అసలు అది అడల్ట్రేషనే జరగలేదు, కల్తీ నెయ్యి కాదు అని చెప్పి ఎమ్మెల్సీ మాధవరావు మాట్లాడటం అనేది అంటే భగవంతుడితో కూడా వీళ్ళు గేమ్స్ ఆడే పరిస్థితికి వచ్చేసారు. నిన్న కౌన్సిల్లో అటు మాధవరావు కానివ్వండి, ఇటు మాకు కృష్ణా జిల్లాలో దేవినేని అవినాష్ కానివ్వండి, వీళ్ళంతా కూడా అసలు లడ్డూలో కల్తీ జరగలేదని చెప్తా ఉన్నారు. అంటే సిబిఐ వీళ్ళకి ఏమన్నా సెపరేట్గా మెయిల్ రాసిందా, లేదంటే ఫోన్ చేసి చెప్పారా వీళ్ళిద్దరికి? ప్రజలందరూ ఏది చూసారో మీరు అదే చూశారు. పేజ్ నెంబర్ 35లో చూడండి, సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. ఎన్డీడీబీ రిపోర్ట్లో దీంట్లో జంతు అవశేషాలు కో అవశేషాలు కలిసినాయి అని చెప్పి స్పష్టంగా ఉంటే ఇవాళకి కూడా బుక్క ఇచ్చే పరిస్థితిలో ఉన్నారంటే నిజంగా మీ ఇంట్లో రేపటి నుంచి మీకు భోజనం కూడా పెట్టరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాయింట్కి వస్తే వైసీపీ వర్షన్ ఏందనేది ఇంతవరకు బహిరంగ పరచమని చెప్పి గవర్నమెంట్ అడుగుతోంది. దానికి ఎందుకని ఒక నాయకుడైనా కలిసిందంటాడు, ఇంకో నాయకుడైనా కలవలేదంటాడు, సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి అసలు కలవలేదని చెబుతాడు, మిగతా వాళ్ళు కూడా అదే దావలో. అంటే ఇక్కడ వైసీపీ అనేది ఒక స్ట్రక్చర్డ్ పార్టీ కాదు, గాలివాటు ఇటు ఉంటే అటు తిరిగే పార్టీ. కాబట్టి వాళ్ళకు విధానం ఉండదు, విధి ఉండదు, ఏమి ఉండదు. అంటే ఇక్కడ ఒక నాయకుడేమో వైవి సుబ్బారెడ్డి ఏమో అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ జరిగింది అంటాడు. ఒక ఎమ్మెల్సీనేమో అసలు అడల్ట్రేషనే లేదు, ఇదంతా కూడా స్వచ్ఛమైన నెయ్యి అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఆవులు సరిగ్గా తినలేదు కాబట్టి ఆ కల్తీ నెయ్యి వచ్చింది అంటాడు. అంటే వీళ్ళకే ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఏంటి, ఇప్పటికైనా సరే అందరూ కూర్చుని ఏం మాట్లాడాలనుకుంటున్నారో స్పష్టంగా ఒక కాగితం రాపించుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి, జీవిడి కృష్ణమోహన్, మీకు మంచి మంచి స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారు, గత 5 సంవత్సరాలు ఏమేమి మాట్లాడారో వాళ్ళు రాసి ఇచ్చారు కదా, వాళ్ళతో రాయించుకుంటే అందరూ ఒకే స్క్రిప్ట్ చదవండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్క్రిప్ట్ చదివేసరికి మీ పార్టీలోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఏంటంటే ఇవాళకైనా సరే బుద్ధి తెచ్చుకుని వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పి, లెంపకాయలు వేసుకుని క్షమాపణలు చెప్పి మీరు మీ విధులన్నీ కూడా కొనసాగించండి అని తెలియజేస్తాను. అవినాష్ గారు కూడా నేను మాట్లాడుతున్నారు, ఎంపీ గారి గురించి మాట్లాడాడు. ఇంకో పక్కన దేవదేవుడికి ఏదో అన్యాయం అక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని కోరుతుంది. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? అంటే ఇక్కడ ఒకటే తెలియజేస్తా ఉన్నామండి, దేవినేని అవినాష్ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ప్రజాప్రతినిధుల మీద విమర్శలు చేసే స్థాయి అతను కాదు. అంటే సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇప్పటిదాకా కృష్ణా జిల్లాలో జిల్లా అధ్యక్షులుగా ఎవరిని పెట్టినాయి అంటే సీనియర్ రాజకీయవేత్తలను, లేదంటే సీనియర్ ప్రజాప్రతినిధులను పెట్టారు. కానీ వైసీపీ ఎలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందంటే కార్పొరేటర్గా కూడా గెలవని దేవినేని అవినాష్ని జిల్లా ప్రెసిడెంట్గా పెట్టారంటే
వాళ్ళు ఎంతకు దిగజారిపోయారో మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నా, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గత 5 సంవత్సరాల్లో ఏ సందులో ఇసుక గుట్టలో, ఏ సందులో కంకర గుట్టలు ఉంటే అక్కడ వాలిపోయి, అక్కడ భవన యజమానులు బెదిరించి, లొంగనటువంటి వాళ్ళ స్లాబులు పగలగొట్టి లక్షలాది రూపాయలు వసూలు చేసి వెరస 5 సంవత్సరాలు కోట్ల రూపాయలు దిగమింగి దీపారాధన చేశారు వీళ్ళంతా. అంటే వీళ్ళు ఇతరుల మీద దందాలు చేస్తూ ఉన్నారు, అరాచకాలు చేస్తూ ఉన్నారంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆయన ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు, ఎస్టీ ఎస్సీలని ఎంపీ గారు కించపరుస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు, అహంకార ధోరణి ప్రవర్తిస్తున్నాడు అని చెబుతున్నాడు. నిజంగానే ఆయన అహంకార ధోరణి ప్రవర్తించారు. అక్కడ ఆయన నిన్న వివరణ కూడా ఇచ్చుకున్నారు, ఇది చిన్న ఇష్యూ, దీంట్లో ఏముందని అంటే అక్కడ ఒకటి స్పష్టంగా తెలియజేయాల్సింది ఏంటంటే, ఏదైతే నెమలి గుడికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ వైసీపీ మండల అధ్యక్షుడి భార్య. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నావు కదా నువ్వు, మీ మండల పార్టీ ప్రెసిడెంట్ని బిలు, మీ మండల పార్టీ ప్రెసిడెంట్ భార్యని బిలు, వాళ్ళిద్దరితో ప్రెస్ మీట్ పెట్టించు. అసలు ఆ రోజు ఎవరు అనుచితంగా ప్రవర్తించారు, ఎవరు దురుసుగా ప్రవర్తించారు, ఎవరు హుందాగా మెలిగారు అనేది వాళ్ళతో చెప్పించు. పోనీ నువ్వు తెలుసుకోపోని అర్ధరాహిత్యమైనటువంటి ఆరోపణలన్నీ కూడా చేసి గుడ్డగాల్చి మొహానేసే పని చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పాడు, అవినాష్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయక అవినాష్ అన్నాడు. అంటే నీ ఫ్యూజులు ఎగిరిపోయి నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు అనేది ప్రజలతో పాటు జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైంది. కాబట్టి ఏంటంటే ముందు నువ్వు ఒకటి తేల్చుకోవాలి, రాబోయే రోజుల్లో విజయవాడ తూర్పులో పోటీ చేస్తావా, పెనలూరులో పోటీ చేస్తావా, లేదా విజయవాడ పార్లమెంటుకు పోటీ చేస్తావా, అసలు పోటీ చేస్తావా లేదా, వైసీపీలో చేస్తావా, ఇంకో పార్టీలో చేస్తావా, ప్రజాశాంతి పార్టీలో చేస్తావా అనేది తెలుసుకుని తర్వాత రాజకీయం ఆడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇక్కడ రాజకీయంగా ఎదుగోలేక ఇలాంటి చిన్న చిన్న నాయకులు జిల్లా స్థాయి నాయకులుగా ఎన్నుకున్నారంటారు వైసీపీలో. అసలు ఆ పార్టీలో ఎవడున్నాయండి, సరే నాయకుడు ఎవరైనా ఉన్నారా జిల్లాలో? ఎవరు లేరు. కాబట్టి దేవినేని అవినాష్ని ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆముదం వృక్షమే మహావృక్షం అనే ఒక సామెత ఉంటుంది, ఏమీ లేని చోట ఆముదం వృక్షమే మహావృక్షం. కాబట్టి ఏంటంటే ఉన్నాళ్ళలో ఏదో ఒక తిరుగుతున్నాడులే అని చెప్పి తీసుకొని జిల్లా ప్రెసిడెంట్ చేశారు. అతనికి ఆ స్థాయి లేదు, అతనికి ఆ అర్హత లేదు. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాను, ఏదో ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తూ ఉన్నాడు, ప్రోటోకాల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి. గత 5 సంవత్సరాలు అసలు నీకు ఏ అధికారిక హోదా ఉందన్నాయా? ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొన్నావు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారిని కనీసం ప్రోటోకాల్ ఇవ్వకుండా, ఆయన ఆహ్వానించకుండా అనేక ప్రభుత్వ కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో చేసావు. అదేవిధంగా ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నావు, ఎంపీ గురించి కూడా మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు. దేవినేని అవినాష్ ఇప్పటికి 3 ఎన్నికలు పోటీ చేస్తే అతనికి నిండా 1,80,000 ఓట్లు కూడా రాలా. కేశినేని చిన్ని గారు ఒక ఎన్నిక పోటీ చేస్తే ఆయనకు వచ్చిన మెజార్టీనే 2,82,000. కాబట్టి ఇప్పటికైనా సరే మీ స్థాయి ఏంటో, మీ స్థానం ఏంటో అర్థం చేసుకుంటే మంచిది. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, తెలుగుదేశం నాయకులు హుందాగా లేరంట. హుందాగా ఉండటం ఇతని దృష్టిలో దాడులు చేయటం అటువంటివి. కాబట్టి మాకు అటువంటి పద్ధతులు మాకు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక 5 నిమిషాల పాటు కేశినేని చిన్ని గారు, గద్దె రామ్మోహన్ గారు, లోకేష్ గారు వాళ్ళ హుందాతనాన్ని తీసి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే విజయవాడలో మీరు మాట్లాడగలరా, తిరగలరా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ చూసుకుంటే అంబటి రాంబాబు మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడుతూ ఉన్నాడు, రెడ్ బుక్ లేదు, పిచ్చి బుక్ లేదు, ఏ బుక్ వచ్చినా మమ్మల్ని ఏం పీకేది లేదని చెప్పి మళ్ళీ మాట్లాడుతాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యే ముందు దాకా వ్యాఖ్యలు చేసి, అరెస్ట్ అయిన తర్వాత కూడా వ్యాఖ్యలు చేసి, అరెస్ట్ అయినప్పుడేమో నా కాళ్ళు 2 కూడా చీల్చారు, నన్ను గోడ దూకమన్నారు, ఈ సెంటిమెంట్ డైలాగులన్నీ ఎందుకు? కులం కూడా గుర్తొచ్చింది కదా. అదే ఇప్పుడు ఒకటి ఖచ్చితంగా వీళ్ళకి ఈ గుణం లేని వాళ్ళందరూ కూడా కులం గురించి మాట్లాడి కుల ప్రస్తావన చేసి రాజకీయాల్లో చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గురించి చెప్తా ఉన్నారు, ఏదో సీనియర్ లీడర్ అని చెప్తా ఉన్నారు. ఈయన ఎంత సీనియర్ లీడర్ అంటే 1989లో గెలిచాడు ఈయన మొదటిసారి. తర్వాత మళ్ళీ ఈయన గెలవటానికి 30 ఏళ్ళు పట్టింది, 2019లో గెలిచాడు. అంత సీనియర్ లీడర్ ఈయన. కాబట్టి ప్రజలు ఈయన చేత్కరించుకోవడంలో ఈయన సీనియర్ లీడరు, అవినీతి చేయడంలో సీనియర్ లీడరు, అక్రమాలు చేయడంలో సీనియర్ లీడరు, ఆ విధంగా సీనియర్ లీడరు. కాబట్టి ఇవన్నీ ప్రజలు తెలుసు. మళ్ళీ అంబటి రాంబాబు గెలవాలంటే ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. మరి అప్పటికి ఆయన వయసు ఆరోగ్యం అన్నీ సహకరిస్తే ఇంకో 30 ఏళ్ళకి ఏమైనా ఎమ్మెల్యే అవడానికి అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. మరి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న కంపెనీ అనేది తరలిపోతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. నిజంగానే ఈ కమిషన్ కకృతి పడి ఎమ్మెల్యేలు, కూటమి నాయకుల్లో ఎమ్మెల్యేలు కానీ మిగతా స్థాయి నాయకులు అందరూ
కమిషన్ కక్కుర్తి పడి తరలిపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ నాయకులందరూ కూడా గత 5 సంవత్సరాల్లో ఉన్న పేపర్లన్నీ తిరగేసినట్టున్నారు, న్యూస్ పేపర్లన్నీ. గత 5 సంవత్సరాల్లో పారిపోయిన కంపెనీలన్నీ కూడా ఇప్పుడు పారిపోయినాయి అని భావిస్తూ ఉన్నట్టున్నారు. ఎందుకంటే జాకీ పరిశ్రమ కానివ్వండి, లేదంటే కియా యాన్సిలరీ యూనిట్స్ కానివ్వండి, లేదంటే ఈ విజయవాడలో ఉన్నటువంటి అశోక్ లేలాండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి యాన్సిలరీ యూనిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పారిపోవడానికి కారణం గత వైసీపీ పాలకులు. ఆనాడు పేపర్లో వచ్చిన స్టేట్మెంట్లన్నీ కూడా ఇప్పుడు చదువుతూ ఉన్నట్టున్నారు, ఖాళీగా ఉంటున్నారు కదా, కాబట్టి పాత 5 సంవత్సరాల్లో మెటీరియల్ చదువుతూ ఉన్నట్టున్నారు. ఇప్పటికైనా సరే తెలుసుకుంటే మంచిది. అంటే ఇక్కడ వాస్తవానికి వస్తే గత గవర్నమెంట్లో చేసుకున్న ఒప్పందాలు ఏదైతే అక్రమంగా ఒప్పందాలు చేశారో వాటి మీద చర్యలు తీసుకుంటే దానిలో భాగంగా జరిగేటి మీద వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే అన్ని కంపెనీలు పోతున్నాయని మనం భావించవచ్చు? ఒకటి ఇక్కడ స్పష్టంగా మనం చూసుకునేది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పి ఏదో పెట్టి చాలా గొప్పగా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు మాత్రమే గొప్పగా చేశారు, ఒప్పందాలు ఏం గొప్పగా జరగల. కాబట్టి ఆ జరిగిన అరాకొర ఒప్పందాలు కూడా గ్రౌండ్ అయినటువంటి పరిస్థితి లేదు. బహుశా వైసీపీ నాయకులందరూ కూడా వాటి గురించి మాట్లాడుతూ ఉండొచ్చు అని కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు.